వాతము, పిత్తము, కఫము. వాతం అంటే వాయువు, పిత్తం అంటే అగ్ని, కఫం అంటే నీరు. ఈ శరీరంలో ఈ వాతము, పిత్తము, కఫం ద్వారా సప్తధాతువులు తయారవుతాయి. రాసుకోండి. ఈ వాతము, పిత్తము, కఫం ద్వారా సప్తధాతువులు తయారవుతాయి. సప్తధాతువులు అంటే ఏమిటి? రాసుకోండి. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి. ఏమండి? రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి. సప్తధాతువులు ఈ శరీరంలో ఈ వాతము, పిత్తము, కఫం ద్వారా తయారవుతాయి. ఓకే. ఇప్పుడు ఎవరో బయట వేరే మాట వినబడుతుంది. ఇప్పుడు ఈ ఏమండి? రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి, శుక్రశోణితం. శుక్రశోణితాలు. శుక్రశోణితాలు. అమ్మా? కాదమ్మా. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి, శుక్రశోణితాలు. అస్థి అస్థి అంటే ఎముకలు అన్నమాట. అస్థి, శోణితాలు. సప్తధాతువులు అంటారు. చెప్తాను తల్లి. ఇప్పుడు ఒక్క నిమిషం, మా అబ్బాయి ఈ కిట్టు పంపించినాడు ఇవాళ, ఆయనకు తెగ డౌట్లు వచ్చేసింది. ఒక్క నిమిషం.